నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. గత 9 రోజులుగా మనము వినాయకుడి నవరాత్రుల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ రోజున దేశీపేటలో చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక నిమజ్జనం ముందు రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈ విగ్రహంకి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ పూజా కార్యక్రమాలు వీళ్ళు రోజు ఎలా నిర్వర్తించారు అనే విశేషాలని తెలుసుకోవడం కోసం సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి, నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రామబ్రహ్మ. రామబ్రహ్మం గారు, అంటే వినాయకుడిని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ప్రతిష్ఠిస్తున్నారు? 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తాం. దేశీపేటలో మీకు ఇప్పుడు ఈ చైతన్య వీధిలో ఉన్న ఈ చైతన్య యూత్ అసోసియేషన్ ది చాలా ఫేమస్ అని అయితే వింటున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ ఉన్న లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది అంటుంటారు కదా, దాని వెనకాల కారణం ఏంటి? కారణం ఏం లేదు మేడం, భక్తితోటి చేస్తాం కాబట్టి అందరికీ. ఎంతమంది ఉంటారు మీ టీంలో? మా టీంలో మేము స్టార్ట్ చేసినాము, అప్పుడు మేము యూత్గా ఉన్నాము. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు మేమే, ఈ తర్వాత ఇప్పుడు పిల్లలకి కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, అంటే వేరియేషన్ ఏమైనా తెలుస్తుందా పద్ధతుల్లో కానీ, పూజా కార్యక్రమాలలో కానీ, శ్రద్ధలో కానీ? అప్పుడు మీరు పెట్టిన ఆ శ్రద్ధ ఇప్పుడున్న యూత్ అలాగే చూసుకుంటున్నారా? అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా అదే విధంగా జరుగుతుంది. మళ్ళీ ఒకటి, ఇక్కడ మాకు కులమతాలు అభేదాలు ఏం లేవు. మా వాడలో, మా వీధిలో అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. అయినా అందరూ ఒకరికొకరు సమర్థించుకుంటూనే పోతుంది. మీకు ఒక్క చిన్న మాట అండి, అంటే ప్రతి సంవత్సరం కూడా వినాయక ఉత్సవాలలో కానీ, వినాయకుడి విగ్రహాలలో కానీ మార్పులు వస్తూనే ఉన్నాయి మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే మనకి ఊర్లలో ఉన్నప్పుడు ఒకే వినాయకుడితో ఊరు మొత్తం కూడా జరుపుకునేది. ఇప్పుడు గల్లీకి చాలా 10-15 అవుతున్నాయి. అట్లాంటప్పుడు సఖ్యత లోపిస్తుంది అనేది అయితే చాలా మందిలో ఉన్న ఒక సందేహం. మీరేమంటారు దాని గురించి? సరే, ఈ సంవత్సరం మా గల్లీలో కూడా 2వ వినాయకుడు వెలిసిండు. ఇక దాని గురించి బాధపడేది ఏం లేదు. ఎవరి తృప్తి వాళ్ళకే ఉంటుంది, ఎవరి భక్తి వాళ్ళకే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, అసలు ఎలా ఉంటుంది ఇప్పుడు లడ్డు గురించి, స్పెషాలిటీ గురించి, ఇక్కడ వినాయకుడి గురించి? ఇక్కడ వచ్చేసి మనకి డే 1 నుండి కూడా మనము పూజా కార్యక్రమాలు అనేది భక్తి శ్రద్ధలతో బాగా ఘనంగా నడిపించుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే మన దగ్గర చైతన్య యూత్ అసోసియేషన్లో ముఖ్యంగా ఏంటంటే కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి మన దగ్గర ప్రసాదం తినడము చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా మాకు చందాలు కూడా సహకరిస్తారు, పూజలు కూడా వాళ్ళు సహకరిస్తారు. మేము చాలా చోట్ల చూసాం ఏంటంటే మైకులు పెట్టినప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం, క్రిస్టియన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. సో అలాంటిది మా దగ్గర ఇలాంటి డిస్టర్బెన్స్ అంటే ఏది లేదు. వాళ్ళు కూడా వచ్చి మా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. డ్యాన్సులు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఎవ్రీథింగ్ మా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. లడ్డు అనేది కూడా ప్రతి ఒక్క చోట మేము చూస్తుంటాము. పూజలు 9 రోజులు నవరాత్రులు లడ్డు పూజలు అందుకున్న లడ్డుని వేలం పాడతారు అందరూ. బట్ మా కమిటీ మాత్రం ఇప్పటి వరకు వేలం పాట అనేది పెట్టలేదు. సో ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి లడ్డు అనేది ప్రతి ఒక్కరికి చెందాలని చెప్పేసి దాన్ని అన్నింటిలో కలిపేసి ప్రసాదం అనేది అందరికీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది మా దగ్గర ఉన్న ప్రత్యేకత. అంటే మీ వాడలో ఉన్న వాళ్ళకేనా, అంటే బయట వాళ్ళకి కూడా? ప్రతి ఒక్కరికి అంటే మా దగ్గర ఇక్కడ చాలా మంది ఏంటంటే చందా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రసాదం పెట్టాలి అన్నట్టు ఉంటుంది. మాది అలా కాదు, ఇంటింటికి ప్రతి ఒక్కరికి మాకు దారిన కలిసిన వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇచ్చేసి వస్తాం అనమాట. సో అలా జరుగుతుంది. మీ పేరండి? నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. ప్రవీణ్ కుమార్ గారు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మీరు ఉత్సవాల్ని చాలా అంగరంగా జరుపుకోవాలని మేమైతే సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రస్తుతం మనతో పాటు విగ్రహదాత ఉన్నారండి. ఈ సంవత్సరం విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణమైన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈ 9 రోజులు? ఇప్పుడు ఇంకొక రోజే ఉంది వినాయకుడు వెళ్ళిపోవడానికి. అయితే ఈ 9 రోజుల పూజా కార్యక్రమాలు ఎలా అనిపిస్తుంది? వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఆ వెళ్తి అనేది ఉంటుందండి. 9 రోజులు మనము భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలుచుకుంటాము. ఆ తర్వాత ఒక రోజున నిమజ్జనం చేయాల్సిందే అఫ్ కోర్స్, కానీ వెళ్తి అనేది ఉంటుంది. మేము మిస్ అవుతూ ఉంటాం దేవుణ్ణి. 9 రోజులు మేము అందరం కలిసి ఒక దగ్గర ఉండి జరుపుకుంటాము, అందరం కలిసి ఉంటాము. మళ్ళీ 9వ రోజు తర్వాత నుండి మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతాం కాబట్టి ఆ ప్రత్యేకత, టుగెదర్నెస్ అనేది పెరుగుతుంది. ఆ టుగెదర్నెస్ వల్ల మాకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అండి, విగ్రహాన్ని కొనివ్వడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. ఏదో ఒక కోరిక నెరవేరితే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటివి చేస్తూ అంటారు. మీకెందుకు ఈసారి వినాయకుడిని ఇవ్వాలనిపించింది? యాక్చువల్గా చాలా రోజుల నుండి 3 సంవత్సరాల నుండి ఉంది, కాకపోతే నా టర్న్ ఇప్పుడు వచ్చిందండి, అంతే. అంటే అందరూ ఉన్నారు ఇవ్వాలని, అది అంటే అంత ప్రత్యేకత ఉంటుంది వాళ్ళకి. కోరుకున్న కోరికలు నెరవేరడం కానీ,
వాళ్ళకు ఆ తృప్తి అనేది ఉంటుంది కదా, విగ్రహాన్ని కొనియాలి అని, అలాంటిది ఉంటుంది. అలానే నాకు కోరుకున్న కోరిక తీరడము అలాంటిది జరగడం వలన నేను కొనిచ్చానండి. ఓకే, మీ కోరికలు ఎప్పుడు నెరవేరాలి స్వామివారి దయ వల్ల అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి గారు, ఇక్కడ వినాయకుడి స్పెషాలిటీ మీ మాటల్లో? మాకు అయ్యగారి స్పెషాలిటీ ఈ సంవత్సరం 9 రోజులు అసలు మాకు ఇక్కడ కూడా ఇంటికి కూడా ఉదయలేదు. అదే సంతోషం అంతే. మీ పేరండి? ప్రవళిక. ప్రవళిక గారు, అంటే దీపాలకు సంబంధించి మీరు అంటే ప్రతిరోజు ఇలాగే పూజా కార్యక్రమాలు జరుపుకున్నారా? ప్రతిరోజు చేస్తాం, అంటే ఇవాళ ఇవాళ చేసుకుందామని లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా చేసుకున్నాం దీపోత్సవం. ఎవ్రీ ఇయర్ ఇట్లా దీపోత్సవం చేసుకుంటాం. ఎన్ని దీపాలను వెలిగిస్తారు? ఎన్ని అని కౌంట్ అండి ఉండదు. 108 అంటే ఇంటికి ఇన్ని పట్టుకొస్తాం మేము. మీరు 21 అట్లా అనుకొని ఎవరిష్టం వాళ్ళదిగా అట్లా తీసుకొస్తాం అన్నట్టు. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి మీకు వినాయకుడు వెళ్ళిన తర్వాత? 10 days మస్తు ఎంజాయ్ చేస్తామండి. ఇక వెళ్తుందంటే మాకు బాధాకరంగా ఉంటుంది.